Hello, welcome to our channel. In this video, I am going to explain NMMS exam question paper explanation English and Telugu. So all the students watch this video, like video, practice it, share to your friends. So this is very important upcoming national means cum merit scholarship exam. So here is questions 1 to 10. In the number series given below, one number is missing. So Telugulo ikkada manaku number series ichiru, andulo oka number miss ayindi. So miss ayinatundi ee series followed by 5 alternatives. So manaku option lu ikkada 5 untayi. So one of them is the right answer. Andulo okati correct. Indicate the manam correct instruction batti అది రైట్ ఆన్సర్ చూజ్ చేసుకొని ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇయర్ 4925-121-169-289-361. సో ఇక్కడ సిరీస్లో ఇక్కడ మిస్ అయినటువంటి నంబర్ ఏంటిది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. ఎక్స్ప్లెనేషన్ మీకు ఈజీగా అర్థం కావడానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్ అండ్ 9 అంటే 3 స్క్వేర్, 2 to the 4, 3 స్క్వేర్ అంటే 3 into 3 9. సో 5 స్క్వేర్ అంటే 5 into 5 25. సో 2 3 5 అంటే 2 3 5. దీని తర్వాత వచ్చేటువంటి ఆల్ ఆర్ స్క్వేర్స్ అంటే అన్నీ కూడా వర్గం చేయాలి. కాకపోతే అవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు అవుతాయి. ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 ఉండాలి, 11 ఉండాలి, 13 ఉండాలి, 17 ఇట్లా 19. అంటే ఇక్కడ మిస్ అయినటువంటి వర్డ్లో ఏమున్నది? సో ఇయర్ ఈజ్ 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 7 into 7 49 అవుతుంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ 49 ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ వన్ ఇయర్ 7 10 8 11 9 12. ఇక్కడ ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఏముండాలి? నెక్స్ట్ నెంబర్ ఏముండాలి? సో దీనికి సంబంధించినవి మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇక్కడ మనకు 2 సిరీస్ కనిపిస్తున్నాయి. 2 సిరీస్ అంటే 2 వరుసలో ఉన్నాయి. ఇక్కడ 7 8 9, 7 8 9 ఇదొక వరుస, 10 11 12 ఇదొక సిరీస్. సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్లో కనిపిస్తుంది 2 సిరీస్ ఆర్ దేర్. సో ఇది సిరీస్. ఈ సిరీస్లో మిస్ అయినటువంటి నెంబర్ ఏంటిది? 7 8 9. తర్వాత వచ్చే నెంబర్ 9 తర్వాత వచ్చే నెంబరు 10. సో here is the 10 is the correct answer. So third one is correct answer. Next question 3. Here is 3 7 15 31 63. ఇక్కడ ఉన్నటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్ వినండి. సో ఒక్కొక్క క్వశ్చన్కు ఒక్కొక్క ప్రాబ్లంకు ఒక్కొక్క సాల్వేషన్ ఉంటుంది. సో ఇక్కడ 1 into 2 plus 1 అప్పుడు ఎంత అవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ వన్ అంటే 2 తోటి మల్టిప్లికేషన్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ 3 into 2 plus 1 7 అయింది. నెక్స్ట్ 7 into ఇక్కడున్న 7 మళ్ళీ ఇక్కడ రావాలి. 7 into 2 plus 1 15 అవుతుంది. మళ్ళీ 15 into 2 plus 1 31 అవుతుంది. 31 into 2 plus 1 63 అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ 63 ఉన్నది. నెక్స్ట్ నెంబరు 63 into 2 అంటే దానికి 2 ఉండాలి ప్లస్ 1 యాడ్ చేయాలి. సో ఒక్కొక్క దానికి ఇక్కడ 3 2 జా 6 దానికి 1 యాడ్ చేసినాం. 7 2 జా 14 దానికి 1 యాడ్ చేసినాం. సేమ్ ఇక్కడ 63 into 2 plus 1 యాడ్ చేయాలి. 127 is the correct answer. సో ఇక్కడ ఆప్షన్ 5 is correct answer. సో అనదర్ మోడల్. సో ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కటి ఉంటుంది. ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్ ఇట్. సో 14 28 20 40 32 64. నెక్స్ట్ నెంబర్ ఏమో ఉంటుంది? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? సో ఇక్కడ 14 into 2 28 అయింది. సో 28 అయింది. నెక్స్ట్ మళ్ళీ నెంబర్ ఏమొచ్చింది? 20 వచ్చింది. సో 28 తర్వాత 20 వచ్చిందంటే ఈ 28లోకి వెళ్ళి 8 మైనస్ చేస్తే ఇక్కడ చూడండి 8 మైనస్ చేస్తే 20 వచ్చింది. మళ్ళీ అగైన్ ఇక్కడ 20ని మళ్ళీ 2 తోటి ఇంటూ చేయాలి. 20ని 2 తోటి ఇంటూ చేస్తే 40 వస్తుంది. మళ్ళీ 40లోకి వెళ్ళి -8 చేస్తే 32 వస్తుంది.
మళ్ళీ 32 ఇంటూ 2 చేస్తే 64. సో ఇయర్ 64లోకి వెళ్ళి -8, 64 - 8 చేస్తే అప్పుడు 56 వస్తుంది. సో దీనికి సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 5. సో 101, 98, 93, 86, 75 ఇక్కడ ఉన్నటువంటి సిరీస్లో ఏ విధంగా మనకు ప్రాబ్లం ఉన్నదో అర్థం చేసుకోవాలి. సో 101 నుంచి 98 అంటే మైనస్ అవుతున్నది. ఎంత మైనస్ అవుతున్నదో ఒకసారి చూడండి, మైనస్ చేసుకోవాలి రఫ్లా. సో -3. సో నెక్స్ట్ 98 నుంచి 93 మైనస్ చేస్తే -5. నెక్స్ట్ అట్లనే మైనస్ చేస్తే -7, -13, సో -11, -13 వస్తుంది. సో సబ్స్ట్రాక్షన్ చేయమంటున్నాడు. ఏ నెంబర్ సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాడు? ప్రైమ్ నెంబర్స్ చేస్తున్నాడు. సో ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుగులో ప్రధాన సంఖ్యలు. సో ప్రధాన సంఖ్యలు ఇక్కడ 3, 5, 7, 11, 13. సో ఇట్లా సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాం. 75లోకి వెళ్ళి 13 మైనస్ చేస్తే వచ్చే నెంబరు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. 75 - 13, సో 62 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6th one, 4, 18, dash, 100, 180, 294, 448. సో ఇక్కడ మనకు నంబర్ ఇంక్రీజ్ అవ్వకుండా పోతున్నాయి, అంటే 1 by 1 పెరుగుకుంటూ పోతున్నాయి. అది కూడా ఒక పెద్ద మొత్తంలో పెరుగుకుంటూ పోతున్నాయి. అది ప్యాటర్న్ ఏంది, ఏ విధంగా పెరుగుతుందో ఒకసారి చూడండి. ద ప్యాటర్న్ ఇయర్, సో 4 ఉన్నది. 4 మీన్స్ 2 స్క్వేర్ అంటే 2 2 4 అవుతుంది. కానీ ఇక్కడ ఆ విధంగా లేదు నెక్స్ట్ నెంబరు. సో దాన్ని 1 తోటి మల్టిప్లికేషన్ చేస్తే 4 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9. 3 3 9. 9 ఇంటూ 2 18. మళ్ళీ నెక్స్ట్ నెంబర్లో 4 స్క్వేర్ అంటే 4 4 16. మళ్ళీ ఇక్కడ సిరీస్ 1 2 3 4 5 తోటి ఇంటూ చేసుకుంటూ పోవాలి. సో 4 4 16 ఇంటూ 3 48 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు అర్థం కాకపోతే పక్కనున్న ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఆ ఎక్స్ప్లెనేషన్ చూస్తే కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది, చూడండి. సో దిస్ ఈజ్ ద 48 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 7th one, 1, 2, 6, 15, 31. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? సో ఇక్కడ కూడా 1 + 1 2 అయింది. 2కు మళ్ళీ ఏమి యాడ్ చేసిండ్రు? 4 యాడ్ చేసిండ్రు. సో 4 యాడ్ చేస్తే 6 అయింది. 6కు మళ్ళీ ఏమి యాడ్ చేసిండ్రు చూడండి, 9 యాడ్ చేసిండ్రు. 9 యాడ్ చేస్తే 15 అయింది. సో 15కు మళ్ళీ ఏమి యాడ్ చేసిండ్రు? 16 యాడ్ చేసిండ్రు. 16కు మళ్ళీ ఏమి యాడ్ చేయాలి? ఇక్కడ 25 యాడ్ చేయాలి. ఎట్లా యాడ్ చేయాలంటే ఇక్కడ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, ఈ విధంగా వాటికి వచ్చినటువంటి స్క్వేర్ను యాడ్ చేసుకుంటూ పోతే 31కు 5 స్క్వేర్ 25 అవుతుంది. 25 అంటే ఇక్కడ 56 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 3rd one. 8th one, 6, 12, 20, 30, 42, 56. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? నెక్స్ట్ నెంబర్ ఏంది? సో ఆల్ ద స్టూడెంట్స్, సో మనకు February 21st తెలంగాణలో, సో ఆంధ్రలో కూడా 28th ఫిబ్రవరిలో ఉన్నది NMMS ఎగ్జామ్. సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే స్కాలర్షిప్ ఎగ్జామ్లో మనము ఈజీగా కొట్టవచ్చు. సో 6 ఇక్కడ 8th one చూడండి, 6 12 అయింది. అంటే 6 + 6 యాడ్ చేస్తే 12 అయింది. మళ్ళీ 12కు 8 యాడ్ చేస్తే 20, 20కి 10 యాడ్ చేస్తే 30, తర్వాత 12 యాడ్ చేస్తే 42, నెక్స్ట్ 14 యాడ్ చేస్తే 56, నెక్స్ట్ 16 యాడ్ చేస్తే 72. సో ఇది ఏ విధంగా యాడ్ చేస్తారంటే ఫస్ట్ 6, తర్వాత దానికి 2 యాడ్ కలిపితే 6కు 2 కలిపితే 8, 8కు 2 కలిపితే 10, 10కు 2 కలిపితే 12. సో అట్లా యాడ్ చేసుకుంటూ పోతే వచ్చేది ఇక్కడ 72. సో 4th one కరెక్ట్ ఆన్సర్ ఇయర్. 9th one, 6, 6, 12, 36, 144, 720. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఏముండాలి? సో ఎక్స్ప్లెనేషన్ వినండి. ఇక్కడ 6 6 అంటే అర్థం ఏంటంటే 6 1 6 వచ్చింది. నెక్స్ట్ 12 అంటే ఎట్లా వచ్చింది? 6 2 12. నెక్స్ట్ ఏమైంది చూడండి, 6 2 12 అయింది. నెక్స్ట్ 12 3 36. అంటే ఇక్కడ వచ్చిన నెంబర్ని ఇంకో నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తున్నారు. సో 36 × 4 144. ఇక్కడ చూడండి. సో 144 మళ్ళీ నెక్స్ట్ 5 తోటి ఇంటూ చేయాలి. తర్వాత నెక్స్ట్ 720ని 6 తోటి ఇంటూ చేయాలి. 620ని 6 తోటి ఇంటూ చేస్తే సో 4320.
సో ఫిఫ్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 1 by 1, సో దీని 1 తోటి, దీని 2 తోటి, దీని 3 తోటి, 4 తోటి, 5, 6 తోటి మనం మల్టిప్లికేషన్ అంటే గుణించాలి. 10th వన్ 5, 7, 11, 17, 25, 35. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? సో ఇక్కడ మన నెక్స్ట్ నెంబర్ ఏందో ఎక్స్ప్లెనేషన్ చూడండి. 5 ఆఫ్టర్ 7 అయిందంటే 2 దీనికి యాడ్ చేసినాం అన్నట్టు, కలిపినాం. దీనికి ఎంత యాడ్ చేస్తే 7, 11 అయిందంటే 4. నెక్స్ట్ ఇక్కడ 6, నెక్స్ట్ 8 యాడ్ చేసినాం. 25కు 35 అయిందంటే 10 యాడ్ చేసినాం. సో ఇక్కడ 2, 4, 6, 8, 10, 12 అంటే నెక్స్ట్ నెంబర్ ఎంత యాడ్ చేయాలి? 14. ఇక్కడ చూడండి మనకు అగైన్ ఇయర్ 13 ప్లస్ అంటే 35కి ఇక్కడ 12 యాడ్ చేయాలి. సో 12 యాడ్ చేస్తే 47 వస్తుంది. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11, 5 minus 2 plus 7 ఈజ్ ఈక్వల్ టు 17. సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకు మీకు న్యూ ప్రాబ్లము, కొత్త ప్రాబ్లము. సో ఈ ప్లేస్లో మనము అక్కడ ఏ గుర్తు ఉంచాలి అంటే ఇక్కడ మనకు 7, ఇక్కడ 2 కూడా ఈక్వల్ కావాలంటే ఏ ప్లేస్లో ఉంచాలో అక్కడ ఆప్షన్ చూడండి. ఇక్కడ 2 ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ప్లేస్లో ఇంటూ పెట్టిండు, మైనస్ ప్లేస్లో ఇంటూ ఉన్నది అనుకోండి. నెక్స్ట్ వన్ ప్లస్ ప్లేస్లో ఏమున్నది? ఇక్కడ ప్లస్ ప్లేస్లో ఇక్కడ అక్కడ ప్లస్ఏ ఉన్నది. అప్పుడు ఏమవుతుంది? 5 2s 10 అవుతుంది. 10 + 7 17 అవుతుంది. సో ఇక్కడ 17 ఉంది, ఇక్కడ కూడా 17 కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ సింబల్స్ చేంజ్ చేయమంటున్నాడు. ఏ సింబల్ చేంజ్ చేస్తే ఈక్వల్ అవుతున్నది. సో ఇదన్నీ కూడా మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్, ఆలోచించి పెట్టాలి. 12th వన్ 20 + 10 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 10. సో దీన్ని ఏ విధంగా అంటే మనము ఇంటూ చేయాలన్నా, అంటే ఈ ప్లస్ బదులు ఇంటూ పెట్టాలన్నా, డివైడెడ్ బై ప్లస్ పెట్టాలన్నా, ఏం చేయాలన్నా ఒకసారి చూడండి. థర్డ్ వన్ ఇయర్ ఫస్ట్ వన్ డివైడెడ్ బై. సో డివైడెడ్ బై చేసినాం అనుకో 20 డివైడెడ్ బై 10 అంటే మనం భాగిస్తే 10 2s 20 వస్తుంది. సో 2 వచ్చింది బాగానే, కానీ ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది కదా, అంటే ఇక్కడ ప్లస్ బదులు ఏం చేయాలంటే మనము డివిజన్ సింబల్ పెట్టుకున్నట్టయితే నెక్స్ట్ వన్ ఇక్కడ డివిజన్ బదులు ఏముండాలి? ఇంటూ ఉండాలి. ఇంటూ ఉంటే ఇక్కడ 2 వస్తుంది. 2 × 5 10 వస్తుంది. సో ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. 13th వన్ 4 × 42 - 7 డివైడెడ్ బై 2. సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్న సింబల్ను చేంజ్ చేస్తూ అక్కడ ఆన్సర్ వచ్చేటట్టు చెక్ చేసుకోవాలి. సో ఇయర్ ఇస్ ద ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 14th వన్ సేమ్ మోడల్ ఇవన్నీ. సో ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్ ఇట్. 25 + 5 ఈజ్ ఈక్వల్ టు 7 - 10. సో ఇక్కడ చూడండి 5th వన్ కరెక్ట్ ఎట్లా అయిందంటే ఈ ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టు ఉండాలి. 25 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు బదులు ఏముండాలి? ఇంటూ, ఇక్కడ సేమ్ మైనస్. సో ఇక్కడ 25 ఈజ్ ఈక్వల్ టు 5 × 7 అంటే ఇక్కడ మనకి ఈజ్ ఈక్వల్ టు ఉంది, కానీ చేంజ్ చేసినటువంటి సింబల్ ఇంటూ. 5 7s 35. సో 35ని మనం 35ని ఏం చేయాలంటే మైనస్ చేయాలి. ఇక్కడనేమో మనకు చేంజ్ చేసిన గుర్తు ఇంటూ, ఇక్కడ చేంజ్ చేసినటువంటి సింబల్ ఈజ్ ఈక్వల్ టు. సో 5 7 35, 35లోకి వెళ్ళి 10 పోతే 25 వస్తుంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 22 + 5 - 34 ఈజ్ ఈక్వల్ టు 2. సో దీన్ని మనము చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో ఏమంటున్నాడో మైనస్, ప్లస్ ప్లేస్లో మైనస్ తీసుకోండి. అప్పుడు 22 + 22 - 5 ఎంత అయితే చేంజ్ చేసిన గుర్తు చూడండి 17 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఏం తీసుకోమన్నాడు? ఇక్కడ దీన్ని ఈజ్ ఈక్వల్ టు చేసుకోమన్నాడు. దీన్ని ఈజ్ ఈక్వల్ టు చేసుకొని సో నెక్స్ట్ వన్ తర్వాత దీని ప్లేస్లో డివైడెడ్ బై చేయమన్నాడు. దీని ప్లేస్లో డివైడెడ్ బై చేయాలి. 34 డివైడెడ్ బై 2 17 అవుతుంది. సో 22లోకి వెళ్ళి మైనస్ పోతే కూడా 17 అవుతుంది. సో 17 ఈజ్ ఈక్వల్ టు 17 అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఈ సింబల్ చేంజ్ చేస్తూ చేయండి. సో నెక్స్ట్ వన్ 16th కూడా అదే మోడల్ ఉన్నది. సో 16th వన్ కూడా చూడండి. 16th వన్ ఇక్కడ థర్డ్ వన్ ఇది కరెక్ట్ ఆన్సర్, ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వన్ 17th కూడా ఇక్కడ చూడండి. 17th ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు తీసుకోవాలంటే 52 రావాలి. పెద్ద నెంబర్ ఏడిందో చూసుకోండి. ఇక 52, ఇక్కడ 13, ఇక్కడ దీని బదులు ఏముండాలి? దీని బదులు ఇంటూ ఉన్నది. సో 13 × 8
నెక్స్ట్ ఏమి ఉండాలి, ఇట్లా మనం ఫోర్త్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇంటూ, ఇక్కడ ప్లస్ బదులు ఏం చేయాలంటే డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే ఇది వస్తుంది. సో నెక్స్ట్ వన్ 18th వన్ ప్రాక్టీస్ చేయండి, సేమ్ మోడల్. 19th వన్ అండ్ 20th వన్ వీటిని కూడా ప్రాక్టీస్ చేయండి. సో 20th చూడండి, 7 + 2 = 4 - 10. సో ఇక్కడ ఈ ప్లేస్లో మనము ఇంటూ తీసుకుంటే 7 × 2 = 14 అయింది. సో ఇక్కడ మైనస్ తీసుకొని ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నాం. సో అప్పుడు 7 × 2 = 14, 14లోకి వెళ్ళి 4 పోతే 10. సో ఇక్కడున్న సింబల్స్ను అప్లై చేయాలి. ఇక్కడున్న సింబల్స్ను అప్లై చేస్తూ, అంటే సింబల్స్ను అందులో పెడితే ఏది కరెక్ట్ వస్తుంది అని మనం కొంచెం చెక్ చేసుకుంటూ వస్తుంది. సో ఇవి మోడల్ కోసం ఇచ్చినాయి. నెక్స్ట్ డైరెక్షన్స్ సంబంధించినవి. క్వశ్చన్ నెంబర్ 21 to 30 ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్లో చూడండి, సెట్ ఆఫ్ ఫిగర్స్ క్యారింగ్ సర్టెన్ క్యారెక్టర్స్ ఈజ్ గివెన్. సో అజ్యూమింగ్ దట్ ద క్యారెక్టర్ ఇన్ ఈ సెట్ ఫాలో ఏ సిమిలర్ ప్యాటర్న్, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. ఇక్కడ మిస్ అయినటువంటి నెంబర్ను మనం కనుక్కోమంటున్నాడు. సో 21st వన్ ఇయర్ 11 to 18. సో 5 to dash 12, 5, 14. సో ఆల్ ద చిల్డ్రన్ ఇక్కడ ఒకసారి చూడండి, 11 - 2. 11 - 2 చేస్తే ఏమొస్తుంది, 9 వస్తుంది. అంటే ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే 9 వచ్చింది. 9ను మళ్ళీ 2 తోటి మల్టిప్లికేషన్ చేస్తే 18 వస్తుంది. అంటే మనం అజ్యూమింగ్ చేసుకోవాలి, అంటే ఊహించుకోవాలి, ఇది ఇట్లా చేసి వస్తుందా, ఆ విధంగా చేస్తా అజ్యూమ్ చేసుకొని ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ వన్ 5 - 2 3. 3 ఇంటూ మళ్ళీ దీన్ని 2 తోటే ఇంటూ చేసుకుంటే 6 వస్తుంది. ఇక్కడ 6 వచ్చింది. ఇక్కడ కూడా 12 - 5 7. 7ని మళ్ళీ 2 తోటి ఇంటూ చేస్తే 14 అవుతుంది. అంటే ఇక్కడ దీన్ని మైనస్ చేసిండు, తర్వాత మళ్ళీ దాన్ని ఇంటూ 2తో చేసిండు. ఎక్స్ప్లెనేషన్ చూడండి. సో హియర్ ఇస్ ద సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 22nd వన్ 7 4 2 8 6 5 3 0 2 9 1 8 4 8 3 డాష్. సో ఇక్కడ 7 4 సేమ్ సిరీస్లో ఉన్నది. ఇక్కడ ఏమొస్తుందంటే 7 4, అంటే 7 4 మనము అజ్యూమింగ్ చేసుకోవాలి, బాగా ఆలోచించాలి. 7 × 4 ఏమవుతుంది, 28 అవుతుంది. అంటే 28 తీసుకున్నాడు. సో ఇక్కడ కూడా మనం 6 5 ఇక్కడ 3 0 వచ్చింది అనగానే, ఓహో 6 × 5. సో 6 5 6 5 = 30. సో సేమ్ 4 × 8 32. ఇక్కడ 3 ఉంది, మిస్ అయినటువంటి నెంబర్ ఏంది 2 అన్నట్టు. అంటే ఇక్కడ ఉన్న సిరీస్ని బట్టి మనం ఆలోచించుకొని చేయాలి. ఇక్కడ ఆన్సర్ ఇయర్ 32. సో ఇక్కడ ఉండేది 2. నెక్స్ట్ వన్ 6 8 7 5. సో 8 7 4 2. సో నెక్స్ట్ వన్ 7 9 2. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. 7 8 = 56. 7 8 = 56 ఉన్నది. సో 7 4 = 7 8 = 56, 7 4 ఇక్కడ 7 8 మీనింగ్ ఇక్కడిని 7 8 7 4 అంటే ఇక్కడ ఈ రెండు 7 8 = 56, 7 4 = 28. 56 ఎక్కడ ఉన్నది, 7 8 ఇక్కడ 5 ఉన్నది, ఇక్కడ 6 ఉన్నది. నెక్స్ట్ వన్ 4 7 = 28 ఎక్కడ ఉన్నది, ఇక్కడ 2 ఉన్నది, ఇక్కడ 8 ఉన్నది. నెక్స్ట్ వన్ ఇక్కడ 7 ఉంది, 2 ఉంది, ఇక్కడ ఏ నెంబర్ ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 × x. సో 9 × క్వశ్చన్ మార్క్, 9 × క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలి, 27. 9 సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనం x అనుకుంటే, సో 27/9, 27/9 27/9 ఎంత వస్తుంది, 3 9 9 3 27. సో మనకు 3 వస్తుంది. సో హియర్ ఇస్ ద ఆన్సర్ 4th వన్. 24th వన్ ఇయర్ 2 4 6 7 1. సో 5 5 11 క్వశ్చన్ మార్క్ 9. సో 3 1 5 2 9. సో ఈ సిరీస్ను మనం ఏ విధంగా ఉన్నదో చూడండి. సో డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 5 మనకి ఇక్కడ 5 - 2 3 వచ్చింది. నెక్స్ట్ వన్ 5 - 4 ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ 5 - 2 ఎంత వచ్చింది, 3 వచ్చింది, ఇది వచ్చింది.
నెక్స్ట్ 5 మైనస్ 4 ఎంత వచ్చింది 1 వచ్చింది. సో 9 మైనస్ 7 ఎంత వచ్చింది 2 వచ్చింది. 11 మైనస్ 6 5 వచ్చింది. సో ఇక్కడ 9 మైనస్ 1 ఎంత ఉండాలనో చూసుకోండి. సో ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసి 9 మైనస్ 7 ఇక్కడ ఎంత ఉండాలి 1 క్వశ్చన్ మార్క్. సో 1 క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 9. 1 క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 9. సో దీన్ని ఎక్స్ అనుకుంటే ఈ 1 అనేది ఇటు సైడ్ వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే 9 ప్లస్ 9 ఇక్కడ ఉన్నది కదా. సో ఇటు పోతే 10 అవుతున్నది. సో హియర్ ఇస్ ద ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో -1 అక్కడ పోతే +1 అవుతుంది. Thank you viewers for watching this video. Please like, share and subscribe.